నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. స్వయంగా రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్, మత్స్యకారులకు చేయూత. మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, మంగళగిరిలో 8 గంటల పాటు విచారణ. కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు, స్పందిస్తున్న పార్టీలు, సేవా సంస్థలు. తీరం దాటిన ప్రళయం కవితా శీర్షికలో సరికొన్న భావజాలం. తుళ్లూరు మండలంలోని రాయపూడి ఫిషర్మెన్ కాలనీలో కృష్ణానది వరదల వలన నష్టపోయిన పునరావాస కేంద్రంలో ఉన్న వారికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలు, కేజీ నూనె పంపిణీ చేశారు. అనంతరం పెద్దలంకలో ఉన్న ప్రజలను వరద ఎక్కువగా ఉన్నప్పుడు పడవలపై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినందుకు కలెక్టర్ నాగలక్ష్మి వారిని శాలువాలతో సన్మానించారు. అనంతరం రాయపూడి పెద్దలంకలో వరద బాధితులను పరామర్శించడానికి లాంచీలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఆర్డీఓ శ్రీకర్, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, స్థానిక నాయకులు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు తహసీల్దార్ సుజాత, తుళ్లూరు మండల పరిషత్ అధికారి శివన్నారాయణ, నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, మూల్పూరి శ్రీనివాసరావు, షేక్ మహబూబ్ సుబానీ, కోకిల, షేక్ సాహెబ్ జాన్, తాతినేని చంటి, రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు ఎవరైతే ఉన్నారో, వరద బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, వారికి నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయడం, మంచి సౌకర్యాలతో కూడిన వసతి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంతేకాదు వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ రోజున రాయపూడి మత్స్యకార కాలనీలో ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, నూనె మరియు బంగాళాదుంపలు కూడా అందజేసి మరి వారికి ఈ 4 రోజుల పాటు ఇబ్బంది పడకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అనేక పశువులు ఇబ్బంది పడ్డారు. పోయిన వాటికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు పశుగ్రాసాన్ని కూడా సప్లై చేయడం జరిగింది. పోయిన ఇళ్ళు ఎన్యూమరేట్ చేస్తారు. వ్యవసాయానికి సంబంధించి తాడికొండ నియోజకవర్గంలో తాడికొండ, మేడుకొండూరు, పెరంగపురం మండలాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రతి పంటకి నష్టం జరిగింది. ఇతర పంటలకు కూడా నష్టం జరిగింది. ఈ ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్యూమరేట్ చేయటానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సహకరించారు అధికార యంత్రాంగానికి. అనేక రకాలుగా అధికార యంత్రాంగం మేము ప్రయత్నం చేశాం. వరద 11,48,000 క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కూడా నష్టాన్ని వీలున్నంత తక్కువగా చేయటానికి అధికార యంత్రాంగంతో పాటు నాయకులు, కార్యకర్తలు పనిచేశారు. కొంతమంది ప్రాణాలకు తెగించి పెదలంక వాసుల్ని, ఉద్దండరాయనపాలెం లంక వాసులను కూడా తెల్లవారుజామున 4:30-5 గంటలకు కూడా తీసుకురావడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా కలెక్టర్ గారి చొరవతో మా యొక్క విజ్ఞప్తి మేరకు హెలికాప్టర్ని కూడా రప్పించి హెలికాప్టర్ ద్వారా కూడా మరి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి చేర్చడం జరిగింది. పెదలంక వాసులందరినీ ఇబ్రహీంపట్నంలోను, తుళ్లూరు మండలంలో మిగిలిన వాళ్ళందరినీ కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి మంచి సౌకర్యాలతో కూడిన వసతి ఏర్పాటు చేసి మంచి భోజనం, ఇతర సౌకర్యాలన్నీ కలగజేయడం జరిగింది. రాయపూడి మత్స్యకార కాలనీలో ఖచ్చితంగా ఇతర సౌకర్యాలన్నీ మెరుగుపరుస్తాం. పేదలకి అవసరమైన ఇళ్ళు డ్యామేజ్ అయితే అది కూడా అందజేయటం జరుగుతుంది. రోడ్లు, మంచినీరు, డ్రైనేజ్ కాలువలు అన్నిటిని కూడా నిర్మాణం భవిష్యత్తులో చేస్తాం. సిఆర్డీ యంత్రాంగాన్ని సంప్రదించి అవసరమైన మేరకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. పెన్షన్లు అడుగుతూ ఉన్నారు. కొత్త పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ, మనకి స్ట్రక్చర్ డ్యామేజ్ కానీ ఇప్పుడు నెట్స్ కానీ క్యాటిల్ షెడ్ కానీ ఇలాంటి డ్యామేజెస్ అన్నీ కూడా పూర్తిగా నీళ్లు రిసీడ్ అయిన తర్వాత కూడా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో లంక గ్రామాల్లో ముఖ్యంగా ఇంకా అలాంటి నీళ్లు రిసీడ్ కాలేదు కాబట్టి డ్యామేజెస్ అసెస్ చేయడానికి ఇంకా కూడా ఇబ్బందిగా ఉంది. ఇదే కాకుండా ప్రభుత్వం తరపు నుంచి, మన యంత్రాంగం తరపు నుంచి ఎక్కడైతే వాటర్ రిసీడ్ అయిన ఏరియాస్లో శానిటేషన్ కార్యక్రమాలు చాలా
స్పీడప్ చేయడం జరిగింది. డెబ్రిస్ రిమూవ్ చేయడం కానీ, వాటర్ డ్రైన్ అవుట్ చేయడం కానీ, డీవాటర్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. మనకి ఎక్కడైతే ఏరియాస్లో వాటర్ వచ్చి అక్కడ ఉండలేకపోయారో అలాంటి ఏరియాస్లో మనం దాదాపు ఫస్ట్ డే నుంచి 33 క్యాంప్స్ ఆపరేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక 10 క్యాంప్లే క్లోజ్ అయింది, ఇంకా 23 క్యాంప్స్ ఇంకా కూడా నడుస్తుంది. దాదాపు దాంట్లో కూడా 4,000 నుంచి 4,500 వరకు కూడా మనకి అందరూ కూడా సహాయం అనేది తీసుకుంటున్నారు. అక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఎవరైతే వాటర్ రిసీడ్ అయ్యాక మళ్ళీ ఊరికి వెళ్తున్నారో వాళ్ళకు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మనము ఫీవర్ సర్వే, హెల్త్ సర్వే కూడా చేస్తున్నాము. ఇదే కాకుండా మనకి మన జిల్లాలో దాదాపు 40,000 హెక్టార్లు అగ్రికల్చర్ క్రాప్స్ అనేది అఫెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ప్యాడీ మాత్రమే దాదాపు ఒక 28,000 హెక్టార్స్ అఫెక్ట్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఎవరికైతే యానిమల్స్, గేదెలు, మేకలు ఉన్నాయో వాళ్ళది కూడా ఇప్పటి వరకు మనకి అసెస్మెంట్ అనేది ఇంకా జరుగుతుంది. బాగా ఎక్కువ డ్యామేజ్ ఉండడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పటికీ ఒక 9,000 యానిమల్స్కి 250 మెట్రిక్ టన్స్ ఫాడర్ కూడా, టీఎంఆర్ కానీ ఫాడర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో ఇప్పటికే మనము 50%కి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. ఇదే కాకుండా మనకి ఇంకా ఎటువంటి నష్టం ఉన్నా దాన్ని ప్రభుత్వం ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వం నోటీస్కి తీసుకొచ్చి తర్వాత మనం ఏదైతే సహాయం చేయగలుగుతామో అవన్నీ కూడా చేస్తామని కూడా చెప్పుకుంటూ మనం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఇంకా కూడా రన్ చేస్తున్నాము. మనకి ఎవరికన్నా ఇప్పుడు చేసే రిలీఫ్ యాక్టివిటీస్లో కూడా ఏదైనా సరిగా అందలేదు, ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా సేమ్ ఆ కంట్రోల్ రూమ్ కాల్ చేసినట్లయితే మనం ఉన్న సమస్యలు కూడా సార్ట్అవుట్ చేయడానికి ఇంకా కూడా బెటర్గా కోఆర్డినేషన్లో చేసి సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ను గుంటూరు రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం రిమాండ్ విధించారు. ఓ రిపోర్ట్. గత ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన కేసులో తుళ్లూరు మండలం ఉద్దండ్రాయనిపాలెంకు చెందిన వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను గురువారం గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేయకుండా ఆ అప్పీల్ను కొట్టివేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీనికి తోడు సురేష్ హైదరాబాద్ నుండి వేరే ప్రాంతాలకు వెళ్తున్నట్లుగా సమాచారం అందడంతో పోలీస్ శాఖ అప్రమత్తమై హైదరాబాద్ నుండి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 8 గంటలు ఆయనను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అధికారులు విచారించారు. ఆ తర్వాత కోర్టుకు హాజరుపరచగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె సురేష్ బాబు 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాలని మాజీ ఎంపీ విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సురేష్ భార్య బేబీ రాణి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను, నేను అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు. అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా జీవితాలతో, దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు. నా భర్తను రాత్రి 1 గంట 2 గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి? హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది? 1 గంటకు అరెస్ట్ చేశారు. ఎన్ని గంటలు పట్టిద్ది? 3 గంటలు పట్టిద్ది, 4 గంటలు పట్టిద్ది. ఎప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా. మేము కార్లు ఎత్తుకుంటుంటే మా కార్లకు అందం, మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు. కారుకి ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా, అసలు ఏమన్నా చేశారా అని వెళ్ళి కార్లకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి, వీడియోలు తీశారు మా పిల్లలు. కారుకి అడ్డం పడి చూసుకుంటే సోయి లేకుండా కారులో నిద్రపోతున్నాడు, చుట్టూ పోలీసులు, ఆయన ఒక్కడే కారులో. కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. మాకు ఒక 4 అబద్ధాలు చెప్పి 4 మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు. మేము యథార్థంగా బ్రతుకుతున్నామని మేము అనుకుంటున్నాం, మేము నీచంగా బతుకుతున్నామని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి, ఆయన్నే చూపిమానండి. నా భర్త తప్పేం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా. ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్తే మేము కూడా వింటాం, రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. మీకు తెలుసా, తాజాగా వరదల విపత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 30 మంది అధికారులకు మరణశిక్ష విధించిన దేశాధినేత ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. వరదల విపత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని
30 మంది అధికారులకు మరణశిక్ష విధించిన దేశాధినేత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల భారీ వర్ష బాధితులకు గురువారం టీడీపీ నేతలు, ఇతర సంఘాలు అండగా నిలిచి ఆహారం వగైరా సరుకులు పంపిణీ చేశారు. రిపోర్ట్. తాడేపల్లి మహానాడులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో టీడీపీ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యాన ముంపు బాధితులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈపూరి బాబు, రాజారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 3 రోజుల నుంచి వాళ్ళు నా ఎమ్మట ఎంతో కష్టపడి, నా ఎమ్మటే మహిళలు, ఈ కుర్రాళ్ళు, యూత్ కూడా మొత్తం కష్టపడి లోకేష్ గారికి అండగా మేమందరం కాన్స్టిట్యున్సీ తరఫున సపోర్టుగా ఆయన ఏ కార్యక్రమం చేయమన్నా మేము చేయడానికి ముందుంటామని చెబుతున్నాం. మేము చేసినది ఒక ఎత్తును, కార్యకర్తలందరూ నిలబడి పనిచేసింది ఒక ఎత్తు. అందుకని చెప్పి ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత సహకారంగా మేము అందరికీ లైన్లో అందరికీ భోజనాలు అందజేసామంటే మా కార్యకర్తలే మెయిన్ ప్రధానం. అదిగాక ఇవాళ 1500 మందికి అన్నదానం చేయటం నాకు కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. మొన్న 3 రోజుల నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా వడ్డేశ్వరం గ్రామం తరఫున. లోకేష్ గారికి ఆయనకి ఎన్నంటే ఉండి మేము ఆయనకి సపోర్టెడ్గా ఈ కాన్స్టిట్యున్సీలో ఏ విధమైన ఆపదలు వచ్చినా ఇంకోటి వచ్చినా మేము సపోర్ట్గా ఉంటాం. ఆయన మాకు ఎంత ఇదిగా ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి పోటీ చేస్తున్నారో, మాకెంత సపోర్టెడ్గా మా గురించి ఆయన ఎంత ఆలోచిస్తున్నాడో మేము కూడా ఆయనకి అంత సపోర్టెడ్గా ఉండి మేము ఎక్కడికైనా కానీ ఏ కార్యక్రమానికైనా దిగ్విజయంగా నిర్వహిస్తామని. 22-23 వార్డుల్లో వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఇవాటికి 3 రోజుల నుంచి మధుసూదన్ రావు గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 1500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజల్లో కూడా విరివిగా పాల్గొని ఎవరి ఆకలాలు తీర్చుకొని చాలా సంతోషం, ఆనందం వ్యక్తం చేశారు. లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు, తెలుగుదేశం పార్టీకి కూడా. అలాగే మధుసూదన్ రావు గారు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేసి ముందు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి అట్లాగే తెలుగుదేశం పార్టీ వడ్డేశ్వరం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్న వాళ్ళకి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు 3 రోజుల నుంచి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నందుకు ముందు వాళ్ళకి కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు. ఉండవల్లి సెంటర్ నుండి విజయవాడ వరద బాధితులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో టీడీపీ నాయకులు జంగాల వెంకటేష్, లింగంశెట్టి అసోసియేట్స్ ప్రతినిధి లింగంశెట్టి కిషోర్ వాటర్ బ్యాగులు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతిబసు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కాలనీల్లో అలాగే నీరు ఉండటం, వారికి ఆహార సదుపాయంతో పాటు మంచినీరు కూడా బాగా కొరత ఉందని మేము భావించి, మన ప్రాంతం కొంత సేఫ్ సైడ్గా వెళ్ళిందని భావించి ఈరోజు విజయవాడలో ఉన్న భవానీపురం కానీ, సింగనగర్ కానీ, ఊర్మిళానగర్ ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడైతే లోపల ప్రాంతాలు ఉన్నాయో వాటికి దగ్గర ట్రాక్టర్ వేసుకొని లోపలికి వెళ్ళి అందరికీ మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అయితే ముఖ్యంగా దేవుడు ఎక్కడో లేడు, మన పక్కనున్న సాటి మనిషి రూపంలో ఉన్నాడనడానికి ఏకైక నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమానికి లింగంశెట్టి కిషోర్ కుమార్ గారు ఒక పిలుపునివ్వగానే వాళ్ళ మిత్రమండలి అమెరికాలో ఉన్న కానీ ఇతర మన పొరుగు హైదరాబాదు, బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా మా వంతు సహాయంగా మేము ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పి వాళ్ళకు ముందుకు రావటం, అందరూ ఇక్కడ ఈ ఆహార పంపిణీ కార్యక్రమానికి కానీ లేకపోతే మంచినీటి సరఫరా కార్యక్రమానికి కానీ వాళ్ళు చేతునించడం. మనం ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఇంకో వ్యక్తికి సాయపడే అవకాశం లభించడం చాలా అదృష్టం. అట్లాగే మా మిత్రులు ఇవాళ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఈ వాటరు జర్మనీ నుంచి కోటి గారు, అట్లాగే రాజమండ్రి నుంచి గోపాలం బ్రహ్మయ్య గారు, అట్లాగే ఏలూరు నుంచి శరణ్య గారు, వీళ్ళందరూ కూడా దాతలు సహకరించారు. అట్లాగే ఈ కార్యక్రమం ఇంకొక 4 రోజులు కొనసాగిద్ది. రేపు ఎల్లుండి కూడా వాటర్ పంపిణీ కార్యక్రమం జరిగిద్ది. దయించి దాతలు ఎవరైతే ఇప్పుడు దాకా సహకరించారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఎవరైతే ఇంకా ఇవ్వదలుచుకున్నారో ఆ దాతలకు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ. తాడేపల్లిలో దుగ్గిరాల, పెదవడ్లపూడి ప్రజల సహకారంతో ముంపు బాధితులకు భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, భాస్కర్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వరదొచ్చి ఇబ్బందులు పడుతున్నారు. నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈరోజు 1500 మందికి పెదవడ్లపూడి నుంచి కూడా భోజనం ప్యాకెట్లు ప్యాకింగ్ చేసి తీసుకురావడం జరిగింది. వారికి ఇక్కడ అందించడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న మన నాయకులు కూడా వారు కూడా
ఎంతో ముందుకొచ్చి వారి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా తిరిగి టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తిరిగి వారికి ఎలా ఉంది పరిస్థితి ఎప్పటికప్పుడు వాళ్ళ ఏకశ్రమాలు కలుపుకొని వారికి ఆహార పొట్లాలు దగ్గరుండి అందిస్తున్నారు. ఇక్కడ స్థానికుల నాయకులను కూడా మేము ఎంతో చూసి అభినందిస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రజలకి తోడ్పాటు ఎమ్మటే అందించి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహానాడు కట్ట మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆహారం, నీరు, పాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి, వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని ఆయన ఆధ్వర్యంలో కొన్ని వేల మందికి ఆహారం కానీ నీళ్లు కానీ పాలు, పసిపిల్లలు ఉంటే పాలు అందరికీ పంచిపెడతాం జరుగుతున్నది. విజయవాడ ముంపు బాధితులకు పెదవెడ్లపూడి జేకేసీ యూత్ ఆధ్వర్యాన భోజనం ప్యాకెట్లు పంపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జవాది కిరణ్ చంద్, ఏల శివరామయ్య, మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి యూత్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళే పంచడం జరుగుతూ ఉంది. ఇప్పుడే బయలుదేరిపోతూ ఉన్నారు విజయవాడ. మరి చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళు మరి నడుములోతు నీళ్లలో ఉండి ఇప్పటికి కూడా ఇంకా కోలుకోలేని పరిస్థితి, వాళ్ళకి ఏమి ఇంట్లో సామాన్లతో సహా అన్నీ కొట్టుకుపోయినాయి. కాబట్టి మరి ఒక్క పూట సేవ చేసినా చాలని మన కిరణ్ చంద్ యూత్ అందరూ కూడా అనుకొని వాళ్ళు తయారు చేసి పంపటం మరి వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాము. మరి రేపటి నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు సరుకులు, నిత్యావసర వస్తువులు ఇవి అమ్మన్నారు. ఎందుకంటే ఫుడ్ కాకుండా వాళ్ళు ఒక వారం రోజులు ఉంచుకొని తినడానికి బాగుంటుంది. ఇల్లు ఇప్పుడే శుద్ధి చేయించి అన్నీ కూడా బాగు చేయించేస్తున్నారు. అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి నిదానంగా 2-3 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన కాబట్టే ఈ ఫ్లడ్ ఇంత వచ్చినా కూడా మరి జనానికి అందుబాటులో ఉండి నిందితుల కోసం, సింగనగర్లోని వరద బాధితుల కోసం జేకేసీ యూత్, జవాది కిరణ్ చంద్ గారి యూత్ పెదవడ్లపూడి గ్రామం నుండి నారా లోకేష్ గారి స్ఫూర్తితో జవాది కిరణ్ చంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వరద బాధితులకు ఆహార పొట్లాలు, భోజనాలు సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అవి మేమే దగ్గరుండి పంచడానికి వడ్లపూడి గ్రామం నుంచి బయలుదేరుతున్నాము. నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు మా వెనక్కి నడిపిస్తున్నందుకు జవాది కిరణ్ చంద్ గారికి ధన్యవాదాలు తెలుపు. ఇదంతా మన చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతుంటే మనం ఇక్కడ ఎందుకు ఇట్లా ఎంజాయ్ అవ్వాలని చెప్పి మనకు దగ్గరలో వచ్చిన ఆపదను గుర్తించి వీరందరూ వచ్చినందుకు పెదవడ్లపూడి ఈ కుర్రాళ్ళందరినీ మేము చాలా గట్టిగా అభినందిస్తున్నాము. తుఫాన్, భారీ వర్షాలు వెరసి విధ్వంసకాండ వర్తమాన పరిస్థితిపై సరికొండ నరసింహరాజు అందించిన భావజాలాన్ని అల్లక తాతారావు గలం ద్వారా నేటి కవితా శీర్షికలో ఆస్వాదిద్దాం. అయ్యో ఎంత ఘోరం ఈ తుఫాను విధ్వంసకాండ! తెలుగు నేల గుండెల్లో ప్రకృతి విసిరిన జలఖడ్గం. సుజలాం సుఫలాం ముక్కలైన వాక్యాలు నేడు ఖండిత హృదయమై భరతమాత. కనుచూపు మేర నీటి ఎడారి, కనువిప్పులేని మనిషి బికారి. కనుచూపు మేర నీటి ఎడారి, కనువిప్పులేని మనిషి బికారి. కన్నీటి వరదలో మునిగిన పేదరికం, నేలరాలిన చేలు, వెన్ను విరిగిన రైతన్నలు. తినే తిండి, ఉండే గుడిసె, కట్టుకునే బట్ట, గొడ్డు గోద, సర్వం గంగార్పణం. రామ్ తేరీ గంగామైలి. ఆకుపచ్చని సముద్రంలో అల్పపీడన ద్రోణి, కన్నీటి ద్వీపంలో గ్రామాలు నీటి మంటల్లో కాలుతూ ఆకలి ఎలుగెత్తి పిలుస్తుంటే ఆకాశం నుంచి రాలే ఆహార పొట్లాలకై ఎదురు చూస్తూ సామాన్య జనం. మనిషితనమే ముంపుకు గురై అడవులను నరికేస్తూ చెరువుల దురాక్రమణలో చెరుపు చేసిన అధికారం. ఈ నీతి తప్పిన స్వార్థ జగాన నెపం ఎవరిపైన వేద్దాం? ఏ నీటి సంగ్రామంలోనైనా బలయ్యేది బడుగు జీవులే కదా. ఏ నీటి సంగ్రామంలోనైనా బలయ్యేది బడుగు జీవులే కదా. లోకమే కాదు, కాలము కలుషితమైన నేపథ్యంలో విషతుల్యమైన పర్యావరణం నెత్తుటి జెండా ఎగరేస్తూ నీరైనా కన్నీరైనా తీరం దాటితే ప్రళయమే. నీరైనా కన్నీరైనా తీరం దాటితే ప్రళయమే. ఇప్పుడిక్కడ నేట మునిగిన నేల తల్లికి చేయూతనిచ్చేందుకు ఆపన్న హస్తాలు కావాలి. ఇప్పుడిక్కడ నేట మునిగిన నేల తల్లికి చేయూతనిచ్చేందుకు ఆపన్న హస్తాలు కావాలి.
మనిషి భాష తెలిసిన వారెవరైనా దయచేసి అనువదించండి. అందరం మానవహారమై కలిసికట్టుగా కదలి రావాలని ఎలుగెత్తి చాటండి ఎగిరే జాతీయ జెండాలుగా. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. కృత్రిమ మేధ పేరిట మన సమాజం టీచర్ లేని విద్య దిశగా ఆలోచనలు చేస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ఎం వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి. మంగళగిరి ఆత్మకూర్లలో ముంపుకు గురైన చేనేత కుటుంబాలకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహకారంతో దేశం తమ్ముళ్లు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరులో వర్షాలకు దెబ్బతిన్న చేనేత కుటుంబాలకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేతలు తమ్మిశెట్టి జానకీదేవి, ఆకుల జయసత్య, మాణిక్యరావు, జనసేన నాయకులు కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రకాలుగా మహిళలు కూడా తన చేదోడు వాదోడుగా సహాయం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మన మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో వడ్డెరపాలెంలో కానివ్వండి, లోతట్టు గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్కువగా ఎవరైతే చేనేత కార్మికులు పనులు చేస్తూ ఉన్నటువంటి వారికి ఈరోజు 136 మంది మగ్గాల్లో వర్క్ చేసుకున్నటువంటి వాళ్ళకి నీళ్లు రావటం, దాని ద్వారా డైయింగ్ చేసేటువంటి వాళ్ళకి వీళ్ళందరూ నష్టపోయినటువంటి కుటుంబాల్లో పరిశీలించి మన నియోజకవర్గం వారీగా కూడా 1400 మందికి దాదాపుగా చేనేత కార్మికులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా బియ్యము, అలాగే ఉల్లిగడ్డ, అలాగే బంగాళదుంప నిత్యావసర సరుకులను ఏర్పాటు చేసి లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎక్కువగా తీసుకొచ్చి వీళ్ళకి చేదోడు వాదోడుగా సహాయం చేసినందుకు ప్రత్యేకంగా నేతనేసుకుంటానికి కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో నారా లోకేష్ గారు మరి ఈ చేనేత కార్మికులకి ఆదుకోవాలనే దృక్పథంతో మరి గొప్ప మనసున్నటువంటి వ్యక్తిగా ఉన్న లోకేష్ గారు ప్రతి కుటుంబానికి, చేనేత కార్మికుల కుటుంబానికి గతంలో కూడా మొన్న మరి ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించినటువంటి విషయం పోయిన నెలలో మీకు అందరికీ తెలుసు. కార్మికులకు, చేనేత కార్మికులకి దాన్ని పురస్కరించుకుని అదేవిధంగా ఈ అధిక వర్షాలకి బాధపడుతున్నటువంటి ప్రతి ఇదిలా ఉండగా ఆంజనేయ కాలనీలో కూడా టీడీపీ నాయకులు చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, జొన్నాదుల బాలకృష్ణ, వాకా మాధవరావు, వంగర పెదలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మగ్గాల గుంటల్లో నీళ్ళు వచ్చి మరి చేనేత పరిశ్రమ చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఈరోజు మరి మనకి ఒక వారం 10 రోజులైనా కూడా ఈ వర్షాలు లేకుండా ఉంటేనే పని చేయగలుగుతారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క మగ్గం నేసే కార్మికుడికి 50 కేజీలు బియ్యం, గతంలో ఎన్నడూ 20 కేజీలు 10 కేజీలు ఇచ్చి చేతులు దులుపుకున్న రోజులు, కానీ ఇప్పుడు 50 కేజీల బియ్యం, 50 కేజీల బియ్యము, అట్లాగే కందిపప్పు, పెద్దుల్లిపాయలు, బంగాళదుంపలు, నూనె ఇవి ఇవ్వటం, ఇవి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారం. అట్లాగే మన మంగళగిరి శాసనసభ్యులు, మరి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, మరి వీరి ఆధ్వర్యంలో వాడు పంపిణీ చేస్తే మేము అందించడం జరుగుతుంది. మంగళగిరి 21వ వార్డులో కూడా చేనేత కార్మిక కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతేని శ్రీనివాసరావు, నందం అబ్బద్దయ్య, మహేష్, చిలుక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎవరైతే ఇళ్లలోకి చేరి పనులు లేకుండా పస్తులుంటున్నారో వారందరికీ కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం టిఫిను, అలాగే భోజన సదుపాయాలు కల్పించడం మనందరం చూసాం. అలాగే మన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మంత్రులుగా ప్రభుత్వానికి సూచన చేసి 21, 22 వార్డు మంగళగిరి పట్టణం మొత్తంగా దాదాపుగా 1500 మంది చేనేత కార్మికులకి పనులు లేవు కాబట్టి, ఎందుకంటే మగ్గం గుంటలోకి నీరు చేరుకోవడం వలన 10-15 రోజుల వరకు కూడా వారికి పని ఉండదు. అలాగే రాట్నాలు నేయటం కానివ్వండి, మగ్గాలు కానివ్వండి, ఏవి కూడా వర్క్ లేకపోవడం వలన చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి లోకేష్ గారి సూచనల మేరకు ఈ రోజున చేనేత జౌళి శాఖ డిపార్ట్మెంట్ వారు మంగళగిరి పట్టణం మొత్తం మీద సుమారుగా 1500 మంది చేనేత కార్మికులకి 50 కేజీల బియ్యం, అలాగే 5 రకాల సరుకులు, నిత్యావసర సరుకులు, మంచి నూనె కానివ్వండి, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార, ఇలా
5 రకాల నిత్యావసర సరుకుల్ని ప్రతి కుటుంబానికి కూడా అందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఈ రోజున 21, 22 వార్డుల్లో సుమారు 300 కుటుంబాలకి ఈ విధంగా పంపిణీ చేయడం జరిగింది. గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా నారా లోకేష్ గారి సూచనల మేరకు స్థానిక నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మీ అందరికీ సహాయ సహకారాలు అందించడం మీ అందరూ చూశారు. అటువంటి విధంగా మరి ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి 21, 22 వివిధ మంగళగిరిలో పల్ల ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి ఇళ్లలో నీళ్లు రావటం, ఆ నీళ్ళ ద్వారా మరి చేనేత వర్గాలు సంబంధించినటువంటి కుటుంబాల్లో ఆ ఇళ్లలోకి నీళ్లు రావటం, తద్వారా ఆ మొగ్గాల గుంటలో నీళ్ళతో పాటు ఆ మొగ్గాల మీద ఉన్నటువంటి మాలు అంటే నూలు ఇవన్నీ కూడా చీరలు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యటం, ఇవన్నీ కూడా మరి పెద్దలు అనేక మంది వచ్చి మరి ప్రభుత్వ పరంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రభుత్వం స్పందించి మన ప్రీతమ యువ నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మన స్థానిక శాసనసభ్యులు, మరి ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి చేనేత వర్గాలకి చేయూతను అందించాలనే వారి సలహా మేరకు మరి ప్రభుత్వం స్పందించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఒక్కరికి భోజనాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా వరద కొంచెం తగ్గడంతో ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా బయటికి పోవడంతో మొన్న వరదల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూరగాయలు అందజేయడం జరిగింది. అదేవిధంగా వర్షాలకి తీవ్రంగా నష్టపోయినటువంటి చేనేత కార్మికులను దృష్టిలో ఉంచుకొని నారా లోకేష్ గారు ప్రతి కుటుంబానికి కూడా ఒక 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయడం కూడా చాలా శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో నాయకులు ఎవరూ కూడా మన ఇళ్ళ దగ్గరకు వచ్చి చూసే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ మెయిన్ రోడ్ల కాడికి వచ్చేసి చూసేసి మేము చూసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు తప్ప గత ప్రభుత్వాలు ఎవరూ కూడా ఎవరిని పట్టించుకోలేదు. అలాంటిది నారా లోకేష్ గారు ఒక ముఖ్యమంత్రి తనయుడుగా, ఒక మంత్రిగా ఉన్నా కానీ ఆయన ప్రతి చివరి దాకా మోకాళ్ళలోతు నీళ్ళల్లో ప్రతి ఇంటికి తిరిగి మీ పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకొని ఆ దారిలోనే ఒక మొగ్గాన్ని కూడా సందర్శించి ఎంతవరకు నష్టపోయారని చెప్పి చూసి అధికారుల ఆదేశాలతో ఇవాళ విజయవాడలో భారీ వర్షాల వలన ముంపుకు గురైన ప్రాంతాలకు మంగళగిరికి చెందిన డీబీఎన్ గ్రూపు సంస్థల చైర్మన్ దేవతి భగవన్నారాయణ ఆధ్వర్యంలో గురువారం 6,000 వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షులు సంకా బాలాజీ గుప్తా, టీడీపీ నాయకులు దామర్ల రాజు, కారంపూడి అంకమ్మరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు మాజేటి గోపాలకృష్ణ, దేవతి రంజిత్ కుమార్, నటుకుల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేవతి భగవన్నారాయణ గారు 4 రోజుల నుంచి కూడా ఫుడ్ ప్యాకెట్లు, అలాగే ఇవాళ వాటర్ బాటిల్స్ 6,000 బాటిల్స్ పంపించడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఏదో ఒక విధంగా ఆదుకోవాలి బాధితులనని ఆలోచనతో భగవన్నారాయణ గారు మంచి కార్యక్రమం చేపట్టారు. వారి సొంత నిధులతో 6,000 వాటర్ బాటిల్స్ వితరణ చేయటానికి ముందుకొచ్చి వారి సహాయాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంలో నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరపున వారిని అభినందిస్తున్నాం. ఈరోజు 4 రోజుల నుంచి మేము ఫుడ్ కార్యక్రమం చేస్తున్నాం విజయవాడలో. ఈరోజు వాటర్ బాటిల్స్ అక్షయ పాత్ర ద్వారా ఫ్లడ్లో ఇరుక్కుపోయిన వరద బాధితులకు అందజేయవలసిందిగా తయారు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి సేవ అంటేనే ముందుండేటువంటి దేవత భగవన్నారాయణ గారు మరి ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడే కాదు, మరి గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తూ మరి ఆర్య వయసులో ఎవరికి ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ముందుండి మరి ఆయన అంటూ సేవను అందిస్తూ మరి అనేక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ వారితో పాటు వారి తనయులు కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా సహకారంతో ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా చేయడం కూడా మనందరం కూడా చూసాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇప్పుడు దుగ్ధర సమాచారాన్ని తెలుసుకుందాం.
దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. అనంతరం గ్రామానికి చెందిన చుండూరు భాస్కర్రావు సహకారంతో 23 మంది ఉపాధ్యాయులకు పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి, ఉపాధ్యాయులు పద్మ, శోభారాణి, కామాక్షి, ప్రసూనాంబ, శివపార్వతి, నాగలక్ష్మి, సంధ్యారాణి, శ్యామ, పుష్పవల్లి, లక్ష్మీ కుమారి, దేవకుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం శోభాదేవి మాట్లాడారు. దుగ్గిరాల చెన్నకేశవ నగర్లో వరద ముప్పుకు గురైన బాధితులకు గురువారం ప్రభుత్వం అందజేసిన నిత్యావసర సరుకులను రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు. మొత్తం 24 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, సీనియర్ పార్టీ నాయకులు వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, నక్కా చిరంజీవి, మెగావ శంకర్ నాయక్, పర్వతనేని హర్ష, బెజవాడ సాయి, ఫకీరయ్య తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ గురువారం 227వ రోజుకు చేరుకుంది. మంగళగిరి నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహరావు కుమార్తె వల్లూరు హర్షిని జన్మదినం సందర్భంగా క్యాంటీన్ వద్ద ప్రత్యేక పదార్థాలను నిరుపేదలకు పంపిణీ చేశారు. ముందుగా కేక్లు కట్ చేశారు. తదుపరి స్వీట్లు, బిర్యానీతో పాటుగా పెరుగన్నాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు వెంకట్రావు, నక్కా చిరంజీవి, పర్వతనేని హర్ష, పాటిబండ్ల సాయి, పేర్లి వంశీ, సయ్యద్ కరీం, బొజ్జ బాలు యాదవ్, లింగప్ప, దేవరపల్లి దాసు, గొరికపూడి శశిధర్, పసుపులేటి వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు యాదవ్ మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల్లో మన మంగళగిరి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు గారి కుమార్తె వల్లూరు హర్షిని గారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్కి ఫుడ్ అందించడం జరిగింది. ఇలాగే విజయవంతంగా కొనసాగిస్తామని అన్నా క్యాంటీన్కి రైతులు, దుగ్గిరాల ప్రజలు అందరూ ఇలాగే రావాలని కోరుకుంటూ దుగ్గిరాల మండలం గొడవరు పెదకొండూరు గ్రామంలో గురువారం పశువుల దానాలను పంపిణీ చేశారు. ఇటీవల వచ్చిన వరదల వలన పశువులకు దాన లేకపోవడంతో 2 గ్రామాలకు సంబంధించిన 1450 పశువులకు పశుగ్రాసం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్, మొలబంటి ధనుంజయ, తోటా పిచ్చయ్య, ప్రసంగి కొండలు, కంబెల శివప్రసాద్, పశు వైద్యులు వెంకట సురేష్, పంచాయతీ కార్యదర్శి శివశంకర్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబద్దయ్య, శివకుమార్ మాట్లాడారు. మరి వర్షాలు కురిసిన వెంటనే ఏ ప్రాంతంలో మరి ముంపు ప్రాంతాలు ఏ ప్రాంతంలో ముంపుకు గురైనాయి, ఏ గ్రామాలు ముంపుకి గురైనాయి, ఏ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది మరి గమనించుకొని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఆ ప్రాంతంలో ఏ విధంగా నష్టపోయింది అనేది నివేదికలు తెప్పించుకొని ఆ ప్రాంత ప్రజలకి చేదోడు ఆదోడుగా ఉండేదానికి మరి ప్రణాళిక రచించి మన ఈ యొక్క తుఫానికి అన్ని విధాల సహాయ సహకారం అందుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమికి, ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా మరి సందర్భంగా తెలియబడతాం. దుగ్గిరాల అలీనగర్లో జామియా మసీదు ఆధ్వర్యంలో గురువారం విజయవాడలోని వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. 500 మందికి సరిపడా రొట్టెలు, పెరుగు, పాలు, వాటర్ బాటిల్స్ను ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాదిక్ మాట్లాడారు. దుగ్గిరాల జామియా మసీదు అలీనగర్ తరపున పాలు, రొట్టెలు, పెరుగు ప్యాకెట్లు, నీళ్ళ ప్యాకెట్లు, నీరు డబ్బాలు, బిస్కెట్ ప్యాకెట్లు పిల్లల కోసం మరీ ఇబ్బందిగా ఉంది కాబట్టి పాలు సప్లై చేస్తున్నాము. పాలు, పెరుగు, రొట్టెలు, మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని విజయవాడ వరద బాధితుల సహాయం కోసం తీసుకెళ్లుచున్నాము. దుగ్గిరాల మండలం చిలువురు గ్రామానికి చెందిన రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత బయోఫోర్ ఫార్మా సీఈఓ రంగిశెట్టి జగదీష్ బాబు ఆధ్వర్యంలో వరద ప్రాంత బాధితులకు గురువారం ఆహారాన్ని అందజేశారు. తాడేపల్లి సమీపంలో ఉన్న మహానాడు, సీతానగరం ప్రాంతాలకు సంబంధించిన 3000 మంది బాధితులకు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఆహారాన్ని పంపిణీ చేశారు. సాంబార్, పెరుగన్నంతో పాటు రాత్రి సమయంలో కిచడీని అందించారు. ముందుగా బైపాస్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంగశ్రీ, డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబు, తిరుమలశెట్టి కొండలరావు, వీర మహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడారు. రంగిశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఫౌండర్
లింగశెట్టి జగదీష్ బాబు, అలాగే బయోపూర్ సంస్థ CEO అయినటువంటి మా తమ్ముడు జగదీష్ బాబు గారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో ఈరోజు జనసేన మరి మహానాడు ప్రాంతం యొక్క నాయకుడైన మన వెంకట్టు, మన వీర మహిళలు, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో ఈరోజు ఈ అన్నదానం పంపిణీ చేస్తున్నాము. ఈరోజు సుమారుగా ఈ పూట 1000 మందికి పంపిణీ చేస్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ సంస్థ గురువారం ఉండవల్లి, కరకట్ట పరిసర ప్రాంతాల్లో ఇంకా విజయవాడలోని వరద ప్రాంతాల్లోని వారికి నిత్యావసర వస్తువులు మరియు శానిటేషన్ సామాగ్రి అందించారు. ఈ కార్యక్రమంలో ఆప్తా ప్రెసిడెంట్ ముద్రగడ త్రినాథ్, గ్లోబల్ ఆపరేషన్స్ ప్రతినిధి మధు, టీం ప్రతినిధి కోటేష్ బాబు, ప్రసాద్, శాంతిరాజు, వెంకటేష్, క్రాంతి, నిరంజన్, సాయి పాల్గొన్నారు. ఈ మేరకు ఆప్తా త్రినాథ్ తదితరులు మాట్లాడారు. శ్రేయులయ్యారు, వాళ్ళని ఆదుకోవడానికి ఈరోజు మేము నిత్యావసరాలన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ఆహార పదార్థాలు మరియు శానిటేషన్కి సంబంధించిన వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 200 మంది దీని ద్వారా మేము లబ్ధి చేకూర్చడం జరిగింది. అలాగే ఈ సంస్థ మరింత మందికి సహాయ సహకారాలు అందిస్తుందని ఆప్తా ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మనకి ఉండవల్లి, కరకట్ట, ఉండవల్లి గ్రామం మరియు పోలకంపాడు ప్రాంతాల్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి విజయవాడలో కూడా కొన్ని నిత్యావసరాలు సరఫరాకి ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ మరింత మంది పేదలకి సాయం చేసే విధంగా మరింత ఎదగాలని కోరుకుంటూ మారుతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎం నివాసం వద్దనున్న మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవల్లి సీఎం నివాసం వద్ద నివాసం ఉంటున్న 30 మత్స్యకార కుటుంబాలకు మారుతి ఫౌండేషన్ చైర్మన్ జంగాల సాంబశివరావు సహకారంతో గురువారం సాయంత్రం ఉండవల్లిలోని మత్స్యకారులకు తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, లింగంశెట్టి కిషోర్ ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, నూనె, కందిపప్పు, ఉప్పు తదితర సరుకులను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దప్పలపూడి జ్యోతిబస్, కమలనాథుడు, రమాదేవి, కోటి, దుర్గారావు, లీలాకృష్ణ, శివరాం, సాంబా, ఈశ్వర్, సనక, బుచ్చిబాబు, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడారు. మీద ఏదైతే నివాసాలు కోల్పోయారో సుమారు 40 నుంచి 50 కుటుంబాల వారికి గత 4 రోజులుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహార పంపిణీ కార్యక్రమంలో ముఖ్యంగా భాగస్వాములైనటువంటి లింగంశెట్టి కిషోర్ కుమార్ గారు, అలాగే జంగాల సాంబశివరావు గారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే అందులో భాగంగా ఇప్పుడు వరద ఉధృతి తగ్గింది. నెక్స్ట్ క్రమేపీ నీరు వెనక్కి వెళ్ళటం జరిగింది. తర్వాత మొన్నటిదాకా ఆహారమే కాకుండా ఇప్పుడు మళ్ళీ వెంటనే వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా అందజేయాలని చైర్మన్ జంగాల సాంబశివరావు గారు సంకల్పించారు. ఈరోజు ఉప్పు, పప్పు, అట్లాగే కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్ మరియు కారము అన్నీ కూడా సుమారుగా బియ్యం ఇవన్నీ కూడా ఒక 60 మందికి పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. సాంబశివరావు గారు ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని చేసి ఇలాంటి పేద వర్గాలందరినీ కూడా ఆదుకోవాలని, దేవుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఎంటీఎంసీ కమిషనర్ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను రూపొందించారు. ఓ రిపోర్ట్. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత బిల్డింగ్స్ పట్ల ఇంకా ఇళ్ల ప్రాంగణాల్లో భారీ చెట్లు పడిపోయే స్థితిలో ఉంటే తగు జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ కోరుతున్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని కోరారు. మీ ప్రాంతాల్లో శిథిలావస్థకు గురైన బిల్డింగ్స్, విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ, ఎంటీఎంసీ ఆఫీస్లో కానీ తెలియపరచాలని కమిషనర్ కోరారు. మంగళగిరి 4వ వార్డు గండాలయపేటలో భారీ వర్షాలకు ఇబ్బందులు పడుతున్న పేదలకు మంత్రి నారా లోకేష్ సహకారంతో టీడీపీ నాయకులు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ వార్డు నాయకులు పేరం ఏడుకొండలు, నల్లగుల్ల శ్రీరామకృష్ణ, బాపనపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. పెదవళ్లపూడిలో పంట పొలాల్లోకి వచ్చిన నీటిని స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు పాతూరి శ్రీనివాసరావు ఆధ్వర్యాన జేసీబీ సహకారంతో కాలువలో పూడిక తొలగించి వర్షపు నీరు పారుదల అయ్యేటట్లు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నే శరత్, ఏళ్ల ప్రవీణ్, శీలం శ్రీను, చిల్లపల్లి కిరణ్, జవ్వాది కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామంలో అకాల వర్షాల కారణంగా ఈ పంట పొలాలు, గ్రామంలోని డ్రైనేజీలు, అన్ని స్కూళ్ళు, అన్ని గోశాల అంతా భారీ వర్షాలతో బురదమయమైంది. అంతా వాటర్ మయంగా కనపడుతుంది. పంట పొలాలన్నీ మునిగిపోయినాయి నీటిలో. అందుకని పాతూరి శ్రీనివాసరావు గారు తన సొంత నిధులతో జేసీబీ పెట్టి 2 రోజుల నుంచి విజేత స్కూల్ దగ్గర నుంచి బాబాయ్ షెడ్ వరకు, ఇటు సాయిబాబా గుడి దగ్గర నుంచి ఇటు సెంటర్ వరకు
కాలువ పూడికి పనులు ఆయన ఆధ్వర్యంలో సొంత ఖర్చులతోటి తీపించడం జరుగుతుంది ఈరోజు పెదవట్లపూడి గ్రామంలో. అందుకు గ్రామ ప్రజల తరఫున పాతూరు శ్రీనివాసరావు గారిని మేమందరం అభినందిస్తున్నాం. పెదవట్లపూడి గ్రామంలోని పంట పొలాలు, అదేవిధంగా స్కూల్స్, డ్రైనేజీలు మొత్తం వరద నీటిలో మునిగిపోయినాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా పాతూరు శ్రీనివాసరావు గారు స్వచ్ఛందంగా ఆయన సొంత డబ్బులతో జేసీబీని పిలిచి విజేత స్కూల్ కాంచి మంగళగిరి వైపు వెళ్ళే ఎదుళ్ళ పోగంటారు. జనానికి అందరికీ అది బాబాయ్ షెడ్ అంటే ఎక్కువ తెలిసింది. బాబాయ్ షెడ్ వరకు, అలాగే సాయిబాబా గుడి దగ్గర నుంచి కన్నెండంగ వరకు డ్రైనేజీని శుభ్రం చేస్తున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థకు గురైన టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు 8 రోజుల అనంతరం గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఓ రిపోర్ట్. తీవ్ర అస్వస్థకు గురై 8 రోజులు మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందిన మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. వివిధ పరీక్షల నేపథ్యంలో ఒక దశలో 5 రోజుల పాటు ఐసీయూలో ఉంచి మరీ చికిత్స చేశారు. స్వగృహం చేరిన మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ ధనుంజయరావును వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గురువారం పరామర్శించారు. వీరిలో మంగళగిరి సాహితీ కళావేదిక కో కన్వీనర్ గోలి మధు, మానవ వికాస మండలి వ్యవస్థాపకులు రేఖా కృష్ణార్జునరావు, ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు, పుర ప్రముఖులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ల, గంజి రవీంద్ర, కళాకారులు అల్లక తాతారావు తదితరులు ధనుంజయరావును పరామర్శించారు. తెలుగుదేశం గుంటూరు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య, దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, జిల్లా పద్మశాలి సాధికారిక కమిటీ కన్వీనర్ బట్టు సదానంద శాస్త్రి, కార్యవర్గ సభ్యులు జంజన వెంకట సుబ్బారావు తదితరులు కూడా పరామర్శించారు.